ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే పోలీస్ స్టేషన్‌లో నమోదవుతుందో, ఒకవేళ ఎఫ్ఐఆర్‌లో గాని ఒక వ్యక్తి యొక్క పేరు ఇంటర్ఫేర్ అయితే అతనికి కలిగినటువంటి నష్టాలేంటి? ఏ ఏ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు? ఇది మీ యొక్క ప్రశ్న అయితే సిరి గారు. ముఖ్యంగా ఎఫ్ఐఆర్‌లో గాని పేరు నమోదైతే ముందుగా తనకొచ్చిన సమస్య ఏంటంటే, క్రిమినల్ కేస్ అన్నది తన మీద ఖచ్చితంగా ఫైల్ అవుతుంది. అంటే కోర్ట్ వాళ్ళు అందులో ఎవరైతే ఎఫ్ఐఆర్ నమోదైందో, ఆ వ్యక్తిని పిలిచి పోలీసులు ఇంటరాగేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. హ్మ్. ఎవ్రీ టైమ్ కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ రావడం గాని, లేకపోతే సెర్చ్ వారెంట్ ఉంటాయి. క్రిమినల్ కేస్ అనుకోండి, ఒక తీవ్రమైన కేస్ అయితే, మర్డర్ కేస్ అయితే, లేకపోతే రాబరీ ఇట్లాంటి దోపిడీలు ఇట్లాంటి కేసులైతే సెర్చ్ వారెంట్స్ తీసుకొని పోలీసులు కూడా మీ ఇంటికొస్తారు. మీ ఇంటి చుట్టూ కుటుంబ సభ్యులు అందరి దగ్గర కూడా ఇంటరాగేషన్ చేస్తారు. మీ గూర్చి పూర్తిగా ఇన్ఫర్మేషన్స్ మీరెక్కడుంటారు? ఏం చేస్తారు? ఏమేం చేస్తున్నారు? మీ ఉద్యోగం ఏంటి? మీ వ్యాపారం ఏంటని ఇట్లా టోటల్ మీకు సంబంధించినటువంటి టోటల్ కంటెంట్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లో ఎఫ్ఐఆర్‌లో మీ గూర్చి డీటెయిల్స్ రాయాల్సొస్తుంది కాబట్టి, మీ యొక్క గత చరిత్ర ఏంటి? ప్రెజెంట్ ఏంటి? అన్నది కూడా టోటల్‌గా అందులో మెన్షన్ చేస్తారు. ఎఫ్ఐఆర్‌లో ఒకసారి పేరు నమోదైతే.